హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి మనము 96లో ఉన్నాము. 100కి దగ్గరగా అయితే మనము అవుతున్నాము. అయితే ఈరోజు క్లాస్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా యూస్ఫుల్ మీకైతే అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను వీడియోలో కాకుండా డైలీ రొటీన్ జీవితంలో నేను డ్రెస్ కటింగ్ సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా ఈజీ మెథడ్లో అయితే కటింగ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. కొలతలు కూడా చాలా తక్కువగా తీసుకుంటాను. కొలతలు పెట్టేటప్పుడు స్కేల్ అస్సలు యూజ్ చేయకుండా సింపుల్ వేలో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ డ్రెస్ వచ్చేసి మన కొత్తగా వచ్చే ఒక కస్టమర్ అయితే ఈ డ్రెస్ అయితే ఇచ్చారు. ఇది ప్యాంట్ ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నేనైతే అది షేర్ చేయలేదు, ఎందుకంటే మన క్రిస్మస్ డే ఉంది కాబట్టి బోలెడన్ని బ్లౌజెస్ అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్కి ఇవన్నీ అయితే వస్తున్నాయి కాబట్టి నేను అన్ని వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. అయితే ఇది వచ్చేసి లైనింగ్ 2 మీటర్స్, హ్యాండ్స్కి సపరేట్గా క్లాత్ కూడా తెచ్చారు. అది డ్రెస్ అయితే ఇచ్చారు. మనం ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం. మనం కరెక్ట్గా చేస్తే 10 మినిట్స్ కూడా పట్టదండి. మన క్లాత్ కొన్ని ప్యూర్ కాటన్ ఉన్నాయనుకోండి, మనకు సపోర్ట్ చేస్తుంది. ఎలా వేస్తే అలానే ఉంటుంది అనమాట. మనకి కొద్దిగా సిల్కీ మోతాదు ఉందంటే కొంచెం అవి నీట్గా సర్దుకొని కట్ చేసేసరికి కొంచెం స్లో అవుతుంది. లేదు అంటే ప్యూర్ కాటన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ వచ్చేసి మనకి అడ్డంగా బార్డర్ అయితే వచ్చింది కాబట్టి అడ్డు డిజైన్ వచ్చిందని మనం అనుకోవచ్చు. శారీ ఫోల్డింగ్ ఏ విధంగా ఉంటుందో అదే ఫోల్డింగ్లో మనం ఫోల్డ్ చేసిస్తే సరిపోతుంది. కొన్ని క్లాత్లకైతే నిడువు ఫోల్డింగ్లు అంటే నిడువు డిజైన్ అయితే వస్తుంది కాబట్టి లైనింగ్ ఫోల్డింగ్ లాగా మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. అలా ఎలా సెట్ చేసుకోవాలనేది చాలా వీడియోస్లో అయితే నేనైతే చెప్పాను కదా, ఇంతకు ముందే మీరు చూసుంటారు. ఇప్పుడు వచ్చేసి చూడండి, సమానంగా వేయకుండా కొంచెం వెనక్కి తీసి నేను వేసాను. అలా వేయడం వల్ల ఏమంటే ఈ ముందుకు మిగిలే క్లాత్లో హ్యాండ్స్ మనం తీసుకోవచ్చు ఈజీగా. సరేనా? మనకి ఎంత వెడల్పు అంటే హిప్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 1 ఇంచ్ ఎక్కువే పెట్టాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ 2 మీటర్స్ కాబట్టి మీటర్ మీద మీటర్ ఉండేటట్టు సేమ్ మన లైనింగ్ ఫోల్డింగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వేసేసేయండి. ఓపెన్స్ బయట వైపు పెట్టాను, ఫోల్డింగ్ మన వైపు పెట్టాను, కింద కూడా ఓపెన్ వచ్చేటట్టు పెట్టాను. పూర్తిగా లైనింగ్ వచ్చేసి పై భాగానికి పెట్టాను. చూడండి, అలా పెట్టుకున్న తర్వాత ఆది డ్రెస్ తీసుకొని ఉల్టా చేసుకున్నాను నేను. తర్వాత షోల్డర్ కుట్టుల నుంచి కింద వరకు అయితే మనం పొడవు కొలుసుకోవాలి. ఈ పొడవు కొలిసేటప్పుడు ఖచ్చితంగా 2 ఇంచీలు అయితే పెట్టండి. సిల్కీ దేనికైనా 2 ఇంచీలు పెట్టండి. సిల్కీ కొంచెం తగ్గినా పర్లేదు కానీ కాటన్ డ్రెస్సెస్కి మాత్రం 2 ఇంచీల కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. అయితే చూడండి, మన ఆది డ్రెస్లో వచ్చేసి డ్రెస్ క్లాత్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు లైనింగ్ ఉంది. అలా ఉండకూడదు. డ్రెస్ క్లాత్ కంటే 2-3 ఇంచీలు తక్కువే లైనింగ్ అయితే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పొడవులో 2 ఇంచీలు ఖర్చు మనం ఎక్స్ట్రా అయితే పెట్టాలి. కానీ ఈ కస్టమర్ పొడవులో అది కొద్దిగా షార్ట్ అయింది కాబట్టి మీరు కొద్దిగా పొడవు పెంచండి అన్నారు. 2 ఇంచు అలా నేను పొడవు పెంచేస్తున్నాను. 2 ఇంచు ఖర్చు కూడా ఉంచేస్తున్నాను. అంటే 2 ఇంచ్ ఎందుకు ఖర్చుకి అని మీకు డౌట్ రావచ్చు. కిందకి బార్డర్ ఎక్కువగా ఉంది కదా బ్లూలో, కాకపోతే అలా వదిలేస్తే చినిగిపోతూ ఉంటుంది కాబట్టి కిందకు ఒక ఫోల్డింగ్ 1/2 ఇంచ్ చేయాలి. పైనకి షోల్డర్ కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచు సింక్ అవుతుంది కాబట్టి టోటల్గా 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది. సరేనా? ఇప్పుడు వచ్చేసి 2 ఈ విధంగా సమానంగా మనమైతే పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని మనం లూజులు అయితే ముందు చూసుకోవాలి. లూజులు తీసేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్గా మనం ఏమైనా కట్ చేస్తున్నామంటే మ్యాక్సిమంగా ఫ్యాన్ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ ఆన్లో ఉందనుకోండి ఊరికే ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని సర్దుకుంటూ ఉండేసరికి చాలా టైం అయితే మనకు తెలియకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం కట్ చేసే 1 గంట టైం అయినా సరే ఫ్యాన్ లేకుండా అలా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనము మన నెక్ వెడల్పు అయితే చూసుకోవాలి. నెక్ సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇలా ఎల్ షేప్లో గీసుకుంటాం కదా, మన బ్లౌజ్కైనా అలానే చూసుకుంటాం. దీనికి ఈ విధంగా చూసుకోవడం వల్ల అంటే ఫుల్ షోల్డర్ చాలామంది చూస్తారు, అలా చూడొద్దు. మనకి టైం వేస్ట్ అవుతుంది. అది కరెక్టా రాంగ్ అని టెన్షన్ కూడా ఉంటుంది. సింపుల్గా బ్లౌజ్ లాగా ఇలా చూసేసేయండి. అక్షరాల చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. టైం కూడా తొందరగా అయిపోతుంది. పొడవు వెడల్పు 2 చూసేసండి. సరేనా? నెక్ వెడల్పు ఎంత ఉంది, నెక్ డౌన్ ఎంత ఉంది అని చూసేసండి. అలా చూసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ ఎంత ఉందో మనం అయితే చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒకే దగ్గర నేను ఎన్ని కొలతలు తీసుకుంటున్నానో మీరైతే అబ్జర్వ్ చేయండి. ఒక్క కొలత తీసి మళ్ళీ అందులో మార్కింగ్ చేసి, ఒక్క కొలత తీసి ఇందులో మార్కింగ్ చేసి అవన్నీ ఏం కాదు. చాలా తొందరగా అయితే మనం అన్ని వెంటనే కొలత తీసేసి మనం గుర్తుపట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆమ్ డౌన్ కూడా నేనైతే ఇక్కడ చూసుకుంటున్నాను. ఆమ్ డౌన్ అందాజుగా కూడా తీయచ్చు, నార్మల్గా చూసి కూడా తీసుకోవచ్చు. తర్వాత బాడీ లూజ్ అయితే చూసేస్తున్నాను. బాడీ అంటే మన ఖర్చుతో కలిపి, ఓకేనా, అటు లాస్ట్ ఖర్చు నుండి ఇటు లాస్ట్ ఖర్చు వరకు మిడిల్లో ఒకసారి చూసేయండి. మన వేస్టేజ్ ఎంత ఉందో ఒకసారి తెలిసిపోతుంది. అలానే హిప్ లూజ్ అంటే కట్స్ దగ్గర హిప్ లూజ్, కట్స్ లూజ్ అన్నా హిప్ లూజ్ అన్నా ఒకటేని, ఆ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకుందాం. అయితే జనరల్గా చాలామందికి డౌట్ వస్తుంది కదా, హిప్ లూజ్ ఎక్కడ పెట్టాలి, వేస్టేజ్ ఎక్కడ పెట్టాలి అనేసి. మనం నార్మల్గా మన వీడియోలు చూస్తుంటే అందులో చాలా క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు సంఖభాగం కుట్టు నుంచి ఇక్కడ హిప్ లూజ్ వరకు ఒకసారి ఎన్ని ఇంచీలు ఉందో అలా చూసుకోండి. చాలా ఈజీ మెథడ్లో అయితే మనకి వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఇప్పుడు ఎన్ని కొలతలు తీసామో ఆల్మోస్ట్ మనకి డ్రెస్కి కావాల్సిన కొలతలన్నీ తీసుకున్నాము. నేను ఇక్కడ నెక్క వెడల్పు 2.5 మనకు ఉంది, 2.5 పావు తక్కువ 3 ఉంది కాబట్టి 2.5 మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే ఉంది కాబట్టి 5.5 మనం ఇలా రొటీన్గా మీరు తీస్తూ ఉండండి. మీకు ఆటోమేటిక్గా కొలతలు కూడా అన్నీ మీకు మైండ్లో గుర్తుంటాయి. అంటే ఇప్పుడు ఇన్ని కొలతలు తీసుకుంటే మనకు గుర్తుంటుందా అని మీకు డౌట్ రావచ్చు, కానీ గుర్తు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు షోల్డర్ 2.5 ఉంటే 3.5 పెట్టుకున్నాం, 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం. ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఉంది, 6కు 6 పెట్టుకున్నాం. ఇప్పుడు ఎల్ షేప్ అయితే తీసుకుందాము. ఎల్ షేప్ తీసుకొని ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ లూజ్ అయితే తీసుకుందాం. ఈ సైడ్ ఖర్చు నుండి ఆ సైడ్ ఖర్చు వరకు 22 ఇంచీలు అయితే ఉందన్నమాట. మళ్ళీ డ్రెస్కి వచ్చేసి ఇక్కడ 1.5 మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే కార్నర్లో ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ తీసుకొని మనం రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి 22 ఇంచీలు ఉంది కాబట్టి 22 ఇంచీల్లో సగం ఎంత, మనకి 11 ఇంచులు అయితే వస్తుంది కదా. 11 ఇంచులు అంటే ఖర్చుతో పాటు మనం పెట్టేసాం కాబట్టి 11 ఇంచులతో ఖర్చుతో పాటు చాలామంది పెట్టేస్తూ ఉంటారు. కానీ ఒక 1 ఇంచ్ అయితే మీరు పెంచుకోండి. ఎందుకు అంటే మనకి సింక్ అవుతుంది, మ్యాక్సిమంగా సింక్ అవుతుంది. మనం ఎక్కడైతే బాడీ లూజ్ చూసామో దాని డౌన్లో 14 ఇంచులకి మనకి హిప్ లూజ్ వచ్చేసింది, చూసారా, 14 ఇంచీలు. అయితే మనం ఈ 14 ఇంచులకి హిప్ లూజ్ చూసుకునేటప్పుడు ఈ 14కి ఇక్కడ ఆమ్ డౌన్కి మధ్యలో వేస్టేజ్ తీసేసుకోండి, సరిపోతుంది సింపుల్గా, సరేనా. వేస్టేజ్ వచ్చేసి మనకి 19 ఇంచీలు అయితే వచ్చింది. 19లో ఇంకొక 1 ఇంచ్ మనం కలుపుతున్నాం కదా, లేదంటే 19లో సగం 9.5, 1 ఇంచ్ కలుపుతున్నాం 10.5, అలా పెట్టేసేయండి. ఒక 1 ఇంచ్ అయితే సింక్ అవ్వడానికి పెట్టండి. ఇంకా ఖర్చుకి ఆది డ్రెస్లో ఖర్చుకు తక్కువ ఉంది, తను ఖర్చుకు కొంచెం ఎక్కువ పెట్టండి అన్నారు కాబట్టి నేను ఇంకా 1 ఇంచ్ కూడా పెట్టాను ఇంకా, సరేనా. అలానే హిప్ లూజ్ వచ్చేసి మనకి 22 ఉంది, 22లో సగం 11, 11లో సగము ఇంకా అంటే 11కి ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇంకా 2 ఇంచ్ కూడా నేను పెట్టాను. ఎందుకంటే లూజుల కోసం ఒక 1 ఇంచ్ పెట్టాను. అలానే మనకు ఫోల్డింగ్ వస్తుంది కదా కుట్టుల్లోకి, దానికి 1 ఇంచ్ పెట్టాను. 2 ఇంచీలు అంటే 13 ఇంచీలు. ఆ 13 ఇంచీల్లో కింద డౌన్లో వచ్చేసి మన గేర్ ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను కదా, అక్కడ గేర్ ఎంత పెట్టాలంటే చాలామంది హిప్ లూజ్లో ఎంత అయితే వస్తుందో అంత పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదు, ఒక 1 ఇంచ్ పెంచుకొని పెట్టుకోవాలి. 14 అలా కొద్దిగా క్రాస్ మనం తీస్తే నేను కటింగ్ చేసేటప్పుడు అయితే క్లారిటీ ఇస్తాను, క్రాస్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ సరిపోయిందా లేదా అని మనం అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుండి రౌండ్ వరకు మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటే మనకి ఎంతైతే వచ్చిందో అంతకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ అయితే ఉండకూడదు. అలా తక్కువ ఉంది అనుకోండి, మీరు ఆమ్ డౌన్ కొద్దిగా దించేసుకోండి. ఇప్పుడు 6 పెట్టాం కదా, 6.5 పెట్టేసేయండి. ఎక్కువ అయింది అనుకోండి 5.5 పెట్టండి, అంతే. చాలామంది అయితే చాలా డౌట్స్ కామెంట్స్ అయితే బోలెడన్ని అయితే వస్తాయి. మీ కామెంట్స్ అన్నిటికీ నేను కొన్ని వీడియోలు కూడా చేయాలి అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు కొంచెం బిజీ, క్రిస్మస్ డేస్ అయితే ఉంది కదా, మనకైతే ఫుల్ కస్టమర్స్ నుండి అయితే వర్క్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చేయలేకపోతున్నాను. చూడండి ఎంత సింపుల్గా హిప్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి, వేస్టేజ్ ఎక్కడ తీసుకోవాలి, బాడీ లూజ్ ఎక్కడ తీసుకోవాలి, కిందకి బాటంలో లూజ్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ నేను పెట్టేశాను. ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి నేను
కంప్లీట్గా ఆది డ్రెస్ అయితే ఎంత అయితే ఉందో మీరు దానికి 2 ఇంచీలు అయితే పెట్టండి. సిల్కీకి అయితే ఒక 1.5 పెట్టండి సరిపోతుంది. ఇది కాటన్ కాబట్టి నేను 2 ఇంచ్ అయితే పెట్టాను. పొడవుల్లో 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, లూజుల్లో 2 ఇంచ్. అంటే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు ఎక్కువ ఉంటే మనం మళ్ళీ కట్ చేసుకోగలం, కానీ తక్కువ ఉంటే మనము మళ్ళీ పెంచాలంటే పెంచగలమా? పెంచలేము. కాబట్టి కొంచెం ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. కాటన్ సింక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టండి. ఈ విధంగా చూడండి, అక్కడ క్రాస్ అయితే నేను అలా తీశాను. మనకి డ్రెస్లో కూడా క్రాస్ అయితే ఉంది, కానీ అక్కడ కట్ చేస్తే మనకి డిజైన్ పోతుంది అని చెప్పేసి నేను కట్ చేయలేదు. ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లైనింగ్ ఓపెన్ చేసుకుంటున్నాను. పైన ఫోల్డ్ అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్ అయితే మనం అంటే నెక్ డిజైన్ అయితే పెట్టుకోవాలి కదా, బ్యాక్ సైడ్ రౌండ్ అయితే పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే చూసుకుందాము. డిజైన్ వరకు ఎంత అయితే ఉందో ఒకసారి చూసుకుంటే మనకి 6.5-7 ఇంచీలు అయితే అలా వచ్చింది, తక్కువే వచ్చింది. కాబట్టి మనకి ఎంత అయితే ఉంటుందో అంతే, పెంచవసరం అయితే లేదు. ఎంత పొడవు ఆది డ్రెస్కి ఉంటుందో అంతే పొడవు తీసుకుందాము. వెడల్పు వచ్చేసి 2.5 కాబట్టి 2.5 అయితే మార్క్ చేసుకుందాం. అలా చేసుకొని ఎల్ షేప్ తీసి రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. రౌండ్ డీప్ తీసుకోవాలా నార్మల్ తీసుకోవాలా అనేది మీ ఇష్టం, ఓకేనా. ఇప్పుడైతే రౌండ్ అయితే షేప్ అయితే తీసేద్దాం. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్. మళ్ళీ కటింగ్ చేసే పీస్ కూడా పడేయకూడదు, ఉంచుకోవాలి. ఎందుకంటే మనము నెక్ పీస్కి వచ్చేసి బక్రం క్యాన్వాస్ అయితే వేస్తాం కదా, బక్రం పేపర్ అంటారు, ఇవన్నీ అది వేస్తాం కాబట్టి మనము ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి కట్ చేసాం కదా, ఆ పీస్ ఆ విధంగా మడత పెట్టుకొని ఫ్రంట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ సైడ్ 5.5 వచ్చింది కాబట్టి 5.5లో చిన్న నెక్ కరువు ఏదైనా పెట్టండి అన్నారు. కాబట్టి కొంచెం కిందకి ఏమంటే ఇలా షేప్లా కరువు తీసాను. ఇలా రౌండ్ చేసి కొద్దిగా చిన్న డిజైన్, నేను క్లాత్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అంటే కొద్దిగా లాంగ్లో ఉంది కాబట్టి మీకు అర్థం కాదేమో అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మీకు నీట్గా కటింగ్లో కానీ మార్కింగ్లో కానీ ఇంచెస్ తెలియాలంటే పెద్ద స్క్రీన్లో అయితే వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది, తెలుస్తుంది. చాలా ఈజీ మెథడ్లో డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఏం లేదు, మన ఆది డ్రెస్లో పొడవు ఎంత ఉందో దానికి 2 ఇంచీలు ఎక్కువ పెట్టేసండి, వెడల్పుల్లో 2 ఇంచీలు ఎక్కువ పెట్టేసండి. అలానే అది కట్స్ లెంత్ అయితే మనం తీసుకున్నాం కదా, సంఖ భాగం నుండి నడుము హిప్ లూజ్ వరకు ఆ లెంత్కి పెంచవసరం లేదు. ఎంత ఉంటే అంతే పెట్టండి, కాదు అంటే ఒక 1/2 ఇంచ్ పెంచండి అంతే, ఏ పెంచవసరం అయితే లేదు, ఓకేనా. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా, హ్యాండ్స్ కటింగ్ అయితే వెళ్ళిపోద్దాము. ఇక్కడైతే చాలా చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఆ చిన్న బార్డర్ని కూడా నేను ఎలా అడ్జస్ట్ చేయాలో చెప్తాను. ఆ క్లాత్ని ఎలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ పొడవు, ఆర్మ్ హోల్ లూజు, హ్యాండ్ లూజు 3 కొలతలతో చేసేస్తే సరిపోతుంది అనమాట. దాన్ని బట్టి మనము లైనింగ్ కూడా తీసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అయితే. ఈ వీడియోలో చేసే అంత టైం కూడా నేను చేయను, ఇంట్లో అయితే చాలా ఇంకా తొందరగా అయితే అయిపోతుంది. ఇందులో ఒక మ్యాక్సిమం ఒక 7 మినిట్స్ అలా అయితే ఒక టాప్ కటింగ్ అయితే అయిపోతుంది. ప్యాంటు ప్లస్ టాప్ అయితే మనకు ఒక 10-12 మినిట్స్ అయితే అయిపోతుంది. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొత్త వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉండొచ్చు. హ్యాండ్ పొడవులు అవన్నీ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఆర్మ్ హోల్ లూజ్ తీసుకుంటున్నాను, హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు 3 కొలతలు మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవుకి మనకి ఇది కూడా కాటన్ కాబట్టి కొంచెం పొడవే ఉంచాలి. నార్మల్గా మనం ఖర్చుకి 1 ఇంచ్ పెడతాం అనమాట, కానీ ఇది సింక్ అవుతుంది కాబట్టి 1.5 అయితే మనం పెట్టుకోవాలి. కాబట్టి ఆది డ్రెస్లో ఎంతైతే హ్యాండ్ పొడవు ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పొడవు పెట్టాలి. మామూలు ఖర్చులోకి 1 ఇంచ్ పెట్టాలి. టోటల్గా 1.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. చాలామంది కుట్టేటప్పుడు కరెక్ట్ పొడవు పెడతారనుకోండి, అది నీళ్ళల్లో తీసేసరికి సింక్ అయిపోతుంది. ఆ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఏంటి చేతులు పైకి వెళ్ళాయి కదా అని చాలామందికి షార్ట్ హ్యాండ్స్ అయితే నచ్చదు. కాబట్టి అలా సింపుల్గా చూడండి, 3 ఇంచులు డౌన్ తీసి రౌండ్ అయితే తీసేసాను. కింద హ్యాండ్ లూజ్ పెట్టేశాను, ఆర్మ్ హోల్ లూజు చెక్ చేసుకున్నాను, పొడవు అయితే పెట్టేశాను. చాలా ఈజీ మెథడ్ కదా. హ్యాండ్ అనేది కంప్లీట్గా మనకైతే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సంఖ భాగంలో మిగిలే పీసులు వచ్చేసి మనకి బక్రం క్యాన్వాస్తో నెక్ పట్టీలు అయితే వేస్తాం కాబట్టి దానికైతే సరిపోతుంది. ఈ వీడియో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్ ఇస్తారని చెప్పేసి ఆశపడుతున్నాను.
ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ మధ్యలో పెట్టే టిప్స్ వీడియోస్కి అయితే అసలు టిప్స్ కూడా చాలామంది అంటే కొన్ని చూస్తున్నారు, కొన్ని అయితే చూడట్లేదు. ఈజీ అనిపిస్తుందా ఏమనిపిస్తుందా నాకైతే తెలియట్లేదు. కొంతమంది అయితే ఇలాంటి టిప్స్ కూడా మీరైతే షేర్ చేయండి అని చెప్తూ ఉన్నారు, కొంతమందికి అయితే లైక్ అవ్వట్లేదు. ఈ మధ్యనైతే మంచి మంచి వీడియోస్ అయితే రావట్లేదు, ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అయ్యాము, చాలా పని ఉంటుంది, కార్తీక మాసం, అలానే మనకి ఇప్పుడు క్రిస్మస్ డే వస్తుంది కాబట్టి ఈ బిజీలో ఉండిపోయి నేను వీడియోస్ అయితే దగ్గరగా అప్లోడ్ అయితే చేయట్లేదు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. లైనింగ్ కూడా చూడండి, ఫోల్డింగ్ ఆ విధంగా చేస్తే మన క్లాత్ అయితే వేస్ట్ అవుతుంది. ఈ విధంగా చేస్తే కరెక్ట్గా క్లాత్ మనకి ఎంత అవసరమో అంత అయితే తీసుకోవచ్చు. ఫోల్డింగ్ వల్ల కూడా మనకి క్లాత్ మిగలడము అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేను జస్ట్ హ్యాండ్స్ అలా పెట్టేసి తీసేసాను. మనము కుట్టేటప్పుడు అయితే మనం దాన్ని కరువు చేసుకోవచ్చు. సరేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ ఇస్తారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.